నమస్తే. నేను మీ జర్నలిస్ట్ వసంత్. ఎస్ఎల్బిసి టన్నల్ గత 9 నెలల క్రితం జరిగిన అత్యంత ఘోరమైన ప్రమాదంలో దాదాపుగా 8 మంది తమ ప్రాణాలను కోల్పోయారు. అయితే అందులో కేవలం ఇద్దరు మాత్రమే లభ్యమయ్యారు. వాళ్ళ ఇద్దరు మృతదేహాలు మాత్రమే లభ్యమయ్యాయి. మిగతా 6గురు స్టిల్ నౌ 9 నెలలు అవుతున్నా సరే ఇంతవరకు కనిపించలేదు. వాళ్ళ ఆచూకీ అసలు దొరకనే లేదు. ప్రభుత్వం ఏం చెప్తుంది? దాదాపుగా 13, 14 కిలోమీటర్ల నల్లమల ఫారెస్ట్ ఏదైతే ఉందో డీప్‌కి వెళ్ళిపోయి ఉంటారు. మాకు కొన్ని సెగ్మెంట్స్ అక్కడ కనిపించినాయి. ఐడెంటిఫై చేసి అంటే ఇది కంక్లూజన్ కాదు. వాళ్ళ గవర్నమెంట్ అజంప్షన్ మాత్రమే. దాదాపుగా 9 నెలలు గడుస్తున్నా మరొక 6గురు కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంతవరకు వాళ్ళ ఆచూకీ దొరకలేదు. వాళ్ళ కుటుంబాలకు ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుంది? ఎస్ఎల్బిసి టన్నెల్‌కి సంబంధించి ఎస్ఎల్బిసి అసలు ఎందుకు స్టార్ట్ చేశారు ఏంటి అనేది మనందరికీ పూర్తిగా తెలిసిన విషయమే. గతంలో జరిగిన యాక్సిడెంట్ ఏదైతే ఉందో ఇది టన్నెల్ బోరింగ్ మిషన్. దీని శకలాలు ఏ విధంగా ఉన్నాయో చూస్తాం. అనేక మంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కానీ లేదంటే ఆర్మ్డ్ ఫోర్సెస్ కొంతమంది కానీ లేదంటే ఇక అందులో ఉన్న ఎక్స్పర్ట్స్ కానీ సైంటిస్టులు కానీ ఇంజనీర్స్ కానీ చాలా మంది వచ్చారు. కానీ అక్కడి నుంచి దాన్ని తొలగించి అందులో ఉన్న ఎవరైతే 6గురు చనిపోయిన ఉన్న కార్మికులు ఉన్నారో వాళ్ళ కార్మికులు ఇంతవరకు కూడా దొరకని పరిస్థితి ఉంది. శ్రమించినా సరే. కానీ ఇప్పుడు ప్రభుత్వం అజంప్షన్ ఏంటి? దాదాపుగా 14 కిలోమీటర్ల లోపలికి వెళ్ళిపోయారు నల్లమల ఫారెస్ట్ ఏరియాలోకి. అసలు అక్కడ కొన్ని సెగ్మెంట్స్ దొరికినాయి మాకు. ఆ వాటర్ ఫోర్స్ వాళ్ళు వెళ్ళిపోయారు. అంటే ఎప్పుడైతే అది కొలాప్స్ అయిందో ఆ కొలాప్స్ అవడం వల్ల దాదాపుగా 50 మీటర్ల లోతుకి వెళ్ళిపోయారు వాళ్ళంతా. ఇద్దరు ఎక్కడైతే దొరికారో ఆ ప్రాంతాల్లో వాళ్ళు కనిపించడం లేదు అని చెప్పేసి ప్రభుత్వ అజంప్షన్ అనమాట. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ దీనిపైన చాలా సీరియస్ అయింది. 4 వారాల్లోగా ఎవరైతే రాష్ట్ర ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు ఎవరైతే ఉన్నారో ఆయనకి వితిన్ 4 వీక్స్లోగా దీనిపైన సరైన నివేదిక ఇవ్వాలి. అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది, మిగతా 6గురు పరిస్థితి ఏంటి అనేది కూడా నివేదిక ఇవ్వాలని చెప్పేసి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా చాలా సీరియస్ అయింది. సో ఒక్కసారి మనం గత 9 నెలల నుంచి అసలు ఏం జరిగింది ఏంటి అనేది జస్ట్ చిన్న బ్రీఫ్ మనం ఒకసారి చెక్ చేస్తే ఫిబ్రవరి 22, 2025 సడన్గా అది కూలిపోయింది అన్నప్పుడు పూర్తిగా. ఏదైతే ఎస్ఎల్బిసి టన్నెల్ ఉందో ఆ టన్నెల్లో ఒక యాక్సిడెంట్ జరిగి వాటర్ ఫోర్స్ వల్ల పైకప్ ఏదైతే ఉందో ఆ పైకప్ అంతా ఒక్కసారిగా కొలాప్స్ అయిపోయింది. అది ఎప్పుడు జరిగింది? 22 ఫిబ్రవరి 2025 జరిగింది. ఇక మార్చి 2025 కడవర్ డాగ్స్ కానీ అలాగే రోబోటిక్ అసిస్టెంట్స్ కానీ లేదంటే వీళ్ళంతా కూడా అక్కడికి వచ్చారు. డాగ్స్ని తీసుకొని వాళ్ళని గుర్తుపట్టడానికి వచ్చేస్తున్నారు, దొరుకుతున్నారు. అదిగో అక్కడ గుర్తించింది డాగ్, అక్కడ గుర్తించింది, లేదంటే చాలామంది రోబోటిక్ మిషన్లు తీసుకొని వచ్చి వాళ్ళు ఇక్కడ ఉన్నారు అని చెప్పేసి తీసుకొచ్చారనమాట, దొరుకుతారు అని చెప్పేసి. కానీ ఆ ప్రయత్నం కూడా పోయింది. దాని తర్వాత మార్చి 9, 2025 ద బాడీ ఆఫ్ గురుప్రీత్ సింగ్ అలాగే టన్నల్ బోరింగ్ మిషన్ ఆపరేటర్ ఇతను ఎవరైతే గురుప్రీత్ సింగ్ ఉన్నాడో అతను టన్నల్ బోరింగ్ మిషన్ ఏదైతే ఉందో ఆ మిషన్ ఆపరేటర్ ఇతను. దీంతో పాటు రికవర్డ్ ఆఫ్టర్ ఓవర్ 2 వీక్స్ 2 వారాల తర్వాత అతను దొరికాడు అనమాట. తర్వాత ఇంకోటి కొన్ని పర్సనల్ మార్క్స్ కానీ లైక్ టాటూస్ కానీ వీటన్నిటిని ఇయర్ రింగ్స్ కానీ వీటన్నిటికి సంబంధించి చెక్ చేస్తే అతను గురుప్రీత్ సింగ్ అనే అతను తెలిసింది. దాని తర్వాత మార్చి 24, 2025 రైట్ 24-25 సమయంలో సెకండ్ బాడీ కూడా వచ్చింది. ఎవరో ప్రాజెక్ట్ ఇంజనీర్ ఎవరైతే ఉన్నారో మనోజ్ కుమార్, ఆ మనోజ్ కుమార్ బాడీ కూడా లభ్యమైంది. ఎక్కడ? లొకేటెడ్ అప్రాక్సిమేట్లీ 50 మీటర్స్ ఇన్సైడ్ ద టన్నల్ బట్ వాజ్ డిఫికల్ట్ టు రిట్రీవ్ డ్యూ టు డిప్రీస్ అండ్ పొజిషన్. అంటే అక్కడ చాలా 50 మీటర్ల లోతుకి వెళ్ళిపోయింది బాడీ. నాకు ఏదైతే ప్రభుత్వ అజంప్షన్ అని మనం చెప్పామో ఆ 50 మీటర్ల లోతు ఒకేసారి వాటర్ కానీ అదంతా కొలాప్స్ అవడం వల్ల ఒకసారిగా లోపల కుంగిపోయింది అనమాట. 50 మీటర్ల లోపలికి వెళ్ళిపోయారు. సో మనోజ్ కుమార్ ఆయన ప్రాజెక్ట్ ఇంజనీర్, ఆయన డెడ్ బాడీ కూడా లభించింది అక్కడ. దాని తర్వాత మార్చిలో సీఎం రేవంత్ రెడ్డి ఏం చెప్పారు? పర్సనల్గా ఆయన మానిటర్ చేస్తున్నారు, ఎఫర్ట్స్ అన్ని కూడా చాలా ఎక్కువగా పెడుతున్నారు. సో ఇప్పటి వరకు ఎవరైతే దొరకలేదో దొరికిన వాళ్ళు ఎవరైతే మరణించారు 8 మంది వాళ్ళ కుటుంబాలకు 25 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటిస్తున్నామని చెప్పేసి ఆయన చెప్పారనమాట. సో ఇక్కడ దీనికి సంబంధించి ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆయన అదంతా కూడాను ఆ రెస్క్యూ ఆపరేషన్ అదంతా దాని అన్నింటినీ చూసుకోవడానికి ఐఏఎస్ ఆఫీసర్ని కూడా అపాయింట్ చేశారు. దీని తర్వాత ఏప్రిల్లో డిస్పైట్ 2 మంత్స్ అంటే 2 నెలలు దాదాపుగా రెస్క్యూ ఆపరేషన్ జరుగుతూనే ఉంది ఏప్రిల్ 20 వరకు కూడాను. అంటే వితౌట్ ఫైండింగ్ ద రిమైనింగ్ 6 వర్కర్స్ వాళ్ళంతా కూడా ఎక్కడా కూడా దొరకలేదు. ఆ టన్నల్ బోరింగ్ మిషన్ తీసేసి ఆపేసి లేదంటే పూర్తిగా పగలగొట్టేసి ఇదంతా ఆ శకలాలన్నీ తీసినా సరే కిందకి తవ్వినా సరే వాళ్ళు ఎక్కడ దొరకలేదు 6గురు అని చెప్తున్నారు. దీంతో పాటు మేలో ఎక్స్పర్ట్స్ రికమెండెడ్ ఏం చెప్పారు? షిఫ్టింగ్ ద టన్నల్ ఎక్స్కావేషన్ మెథడాలజీ ఫ్రమ్ టన్నల్ బోరింగ్ మిషన్స్. అంటే ఇక్కడ ఈ టన్నల్ బోరింగ్ మిషన్ కానీ ఇవన్నీ కూడా కొద్ది కాలం ఆపేసి వర్క్ ఏదైతే జరుగుతుందో దానంతా ఆపేసి రెస్క్యూ కూడా ఇప్పటికి ఆపేసినట్లు ఉన్నాం మ్యాక్స్ ఆపేసి మరికొంతకాలం తర్వాత మనం దాన్ని స్టార్ట్ చేస్తే బెటర్ అని చెప్పేసి చాలామంది చెప్పారనమాట. కానీ తెలంగాణ గవర్నమెంట్ అనౌన్స్డ్ ప్లాన్స్ టు రిజ్యూమ్ వర్క్ ఆన్ ద ఎస్ఎల్బిసి టన్నల్ విత్ ఏ రివైజ్డ్. అంటే ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ ఏం చేసింది? దాన్ని ఖచ్చితంగా 2027 డిసెంబర్కి టెక్నికల్ రివైజ్ ఏదైతే ఉన్నాయో సేఫ్టీ మెజర్స్ అసెంప్షన్స్ కూడా తీసుకొని అన్ని కూడాను. సో టన్నల్ బోరింగ్ మిషన్
ద్వారా కాకుండా మరొక పద్ధతి ద్వారా అయినా సరే ఖచ్చితంగా దాన్ని కంప్లీట్ చేయాలి. 2027 కల్లా ఆ యొక్క టన్నెల్ ఏదైతే ఉందో ఎస్ఎల్బీసీ టన్నెల్ దాన్ని కంప్లీట్ చేయాలి. మళ్ళీ వర్క్ స్టార్ట్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావించింది. ఈలోగా ఏం జరిగిందంటే అక్టోబర్ ద టన్నెల్ ప్రాజెక్ట్ రిమైన్స్ ఆన్ హోల్డ్ అవైటింగ్ ఫైనల్ ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్ట్స్ అండ్ క్లియరెన్స్. ఓన్లీ 2 బాడీస్ హ్యావ్ బీన్ రికార్డ్ విత్ 6 వర్కర్స్ రిసీవ్డ్ మిస్సింగ్ అండర్ డిబ్రిస్. సో ఇక్కడ ఏం జరుగుతుంది, ఒక 12 మందితో ఒక బాడీ కూడా ఏర్పాటు చేసి దాంతో మీటింగ్ కూడా అయింది. సో దానికి సంబంధించి అసలు వాట్ ఏం జరిగింది అనేది కూడా దాంట్లో రిపోర్ట్స్ అన్ని కూడా బయటకు తీసుకొస్తామని చెప్తున్నారు. దీంతో పాటుగా ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇద్దరు మాత్రమే దొరికారు, మరో 6 దొరకలేదు. ఈ 6 పూర్తిగా మిస్ అయ్యారు. దీనికి ప్రభుత్వ అజంప్షన్ ఇందాక మనం అనుకున్నట్లు వాళ్ళు ఇక్కడ లేరు, కనిపించట్లేదు అని చెప్తున్నారు. ఇక్కడ ఒక్కసారి మనం చూస్తే అఫీషియల్ కన్ఫర్మేషన్ దట్ ఓన్లీ 2 బాడీస్, గురుప్రీత్ అలాగే ఇంకెవరు మనోజ్ కుమార్, వీళ్ళిద్దరు ఒకళ్ళేమో టన్నల్ బోరింగ్ మిషన్ ఆపరేటర్, మరొకరేమో ప్రాజెక్ట్ ఇంజనీర్. ఇంకా దొరకాల్సిన 6 మెంబర్స్ ఎవరు, శ్రీనివాస్ ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చారు అతను, సన్నీ సింగ్ జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి, సందీప్ సాహు అలాగే సంతోష్ సాహు, అంజు సాహు అలాగే జగత్ ఆల్ ఫ్రమ్ జార్ఖండ్ అనమాట. వీళ్ళంతా కూడా అక్కడి నుంచి వచ్చారు. ఇదిగోండి ప్రభుత్వం బిలీవ్ చేసేది ఏంటి, 50 మీటర్స్ లోపుకి కుంగిపోయింది. మాకు ఆ 50 మీటర్స్ తవ్వినా సరే దొరకలేదు. దాదాపుగా 13.9 కిలోమీటర్ లోపలికి ఎక్కడ ఇన్సైడ్ ద నల్లమల హిల్స్, నల్లమల ఏదైతే ఆ ఏరియా ఉందో కొండ దాని లోపలికి వెళ్ళిపోయారు. కొన్ని సెగ్మెంట్స్ దొరికినాయి మాకు అక్కడ అని చెప్తున్నారు. కానీ వీటన్నిటిపైన చాలా నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా చాలా సీరియస్ అయిపోయింది. అక్టోబర్ 2025 క్రిటిసైజింగ్ ద తెలంగాణ గవర్నమెంట్ ఫర్ ఫెయిలింగ్ టు ట్రేస్ ద రిమైన్స్ ఆర్ ప్రొవైడ్ క్లోజ్యూర్ టు ద విక్టిమ్స్ ఫ్యామిలీస్. అంటే అక్కడ ఎవరైతే అందులో మిస్ అయ్యారో ఆ ఫ్యామిలీస్ వాళ్ళందరికీ బాడీని చెప్పడంలో కానీ లేదంటే వాళ్ళందరిని ఎతికి పెట్టడంలో కానీ ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది పూర్తిగా. హ్యూమన్ రైట్స్ కమిషన్ ఎవరైతే రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నారో రామకృష్ణారావు, ఆయన పూర్తిగా ఆయనే బాధ్యత తీసుకోవాలి. ఖచ్చితంగా వాళ్ళకి సంబంధించి విత్ ఇన్ 4 వీక్స్లో దాని ఫుల్ రిపోర్ట్, అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది, దాని తర్వాత మీరేం చేశారు, ఎంతమంది దొరికారు, మిగతా 6 పరిస్థితి ఏంటి, ఎంతలోగా తీస్తారు, వాట్ ఈస్ వాట్ అంటే ఫుల్ దాని డిస్క్రిప్షన్ అంతా కూడా దానికి సంబంధించిన రిపోర్ట్స్ అన్నీ కూడా ఖచ్చితంగా కావాలని చెప్పేసి హ్యూమన్ రైట్స్ కమిషన్ అయితే చాలా సీరియస్ అయిందనమాట. సో ఇక్కడ టెక్నికల్ ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారు, ఇది డిజాస్టర్ కాదు, ఇక్కడ ఏమంటారు, ఇది కేవలం మ్యాన్ మేడ్ డిజాస్టర్ అని చెప్తున్నారు. అంటే కొలాప్స్ యాజ్ ఏ మ్యాన్ మేడ్ డిజాస్టర్ కాజ్డ్ బై ఇర్రెడిక్వేట్ జియోలాజికల్ సర్వేస్ అండ్ నాన్ అథరినెస్. అంటే ఇక్కడ జియోలాజికల్ సర్వే చేసేటప్పుడు సరిగ్గా జరగలేదు. అక్కడ టన్నల్ బోరింగ్ మిషన్ అనేది చాలా హెవీ వెయిట్ ఉంటుంది. దాని నుంచి వచ్చే వైబ్రేషన్ కానీ, తీసే మట్టి కానీ, సాయిల్ కానీ, ఇదంతా దీనికి సంబంధించి జియోలాజికల్ సర్వే అనేది అసలు జరగలేదు. రైట్, ఇది న్యాచురల్గా వచ్చే డిజాస్టర్ కాదు, కేవలం మ్యాన్ మేడ్ డిజాస్టర్ అని చెప్తున్నారు ఎక్స్పర్ట్స్. ఎక్కడ ఎక్స్పర్ట్స్ అంటే ఎన్జిఆర్ఐకి సంబంధించి, అంటే నేషనల్ జియోలాజికల్ రీసెర్చ్కి సంబంధించి వాళ్ళు కానీ ఎన్ఐఆర్ఎం వాళ్ళు కానీ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారనమాట. అంటే ఇది కేవలం మ్యాన్ మేడ్ డిజాస్టర్ మాత్రమే అని చెప్తున్నారు. ఇక దీంతో పాటుగా సీఎం రేవంత్ రెడ్డి కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. ఎక్కడ ఆయన స్పీకింగ్ ఎట్ పబ్లిక్ మీటింగ్ ఇక్కడ వనపర్తిలో మార్చి 2వ తేదీన మాట్లాడుతూ ఆయన సీఎం రేవంత్ రెడ్డి చెప్పేది ఏంటంటే, భారత రాష్ట్ర సమితి చీఫ్ ఎవరైతున్నారో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిది ఈ ఇన్సిడెంట్ జరగడానికి ముఖ్యంగా ఆయనే కారణం. ఎందుకంటే ప్రీవియస్ గవర్నమెంట్ ఈ టన్నల్ తవ్వేటప్పుడు, ఎస్ఎల్బీసీ టన్నల్ తవ్వేటప్పుడు చాలా లేట్ చేశారు, దానివల్లనే ఇదంతా జరిగింది. అక్కడ ఏదైతే ఇరిగేషన్ ప్రాజెక్ట్ కానీ విచ్ ఎవెన్చువల్లీ లిడ్ ద యాక్సిడెంట్, అక్కడ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కానీ అవన్నీ డిలే అవ్వడం వల్లనే అదంతా మట్టి అంతా ఒకేసారి మట్టి అట్లా కొలాప్స్ అవ్వడం, వాటర్ రావడం, వీటన్నిటికి కారణం గత గవర్నమెంట్. ఎందుకంటే కొలాప్స్ చేసింది కాబట్టి, అదంతా డిలే చేసింది కాబట్టి, ఆ డిలే చేయడం వల్ల ఇది కొలాప్స్ అయింది, ఇంతమంది ప్రాణాలు పోయినాయి. ఈ 8 మంది ప్రాణాలు పోవడానికి కారణం ఎవరంటే గత గవర్నమెంట్ అని చెప్తున్నారు. రైట్, ఇక్కడ డిలేడ్ అవర్ ప్రాజెక్ట్ బికాస్ వర్క్స్ వర్ స్టాల్డ్ టుడే ద రూఫ్ కొలాప్స్డ్ అండ్ 8 people died. ఇజంట్ దిస్ సిన్యూస్ కేసీఆర్, అంటే కేసీఆర్ వల్లనే ఇది జరిగింది అని ఆయన చెప్తున్నారు. కానీ ఇక్కడేం జరుగుతుంది, దీనికి కౌంటర్గా కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ రేవంత్ రెడ్డి బ్లేమ్ చేస్తున్నారు. ఎస్ఎల్బీసీ టన్నల్ కొలాప్స్ జరిగినప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారు, ఈ స్టేట్ సిట్ ఏర్పాటు చేసో లేదంటే స్టేట్ కమిటీ మెంబర్స్ ఉండో కాదు, ఒక నేషనల్ వైజ్డ్గా కమిటీ ఉన్న ఎవరైతే నేషనల్ కమిటీ ఒకటి వేయాలి. దీంట్లో రిటైర్డ్ జడ్జి కానీ ప్రస్తుత హైకోర్టు జడ్జి కానీ అది ఏ స్టేట్ నుంచి అయినా సరే ఇది చాలా పారదర్శకంగా జరగాలి. ఈ యొక్క ఏదైతే కమిటీ ఉందో కమిటీ వేసి దాని ద్వారా విచారణ జరపాలని చెప్తున్నారు. ఇక్కడ ప్రభుత్వాన్ని తప్ప లేదంటే ఎవరు తప్పు, ఎందుకు కొలాప్స్ అయింది, అసలు ఇంకా వాళ్ళ పరిస్థితులు ఏంటి అనేది తెలియాల్సి ఉంది. కానీ ఇక్కడ చాలా క్లియర్గా మనం ఒక్కటి మాత్రం ఆలోచించుకోవాలి, నిజంగా ఇదే ఇన్సిడెంట్ జరిగినప్పుడు మన కుటుంబ సభ్యులు అక్కడ ఎవరైనా ఉంటే ఏంటి పరిస్థితి. ఈరోజు ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాలి. అంటే ఇక్కడ కేవలం ఏదో కార్మికులే అని వదిలేస్తే, అదే సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ కేసీఆర్ గారు కానీ వీళ్ళ పెద్ద వాళ్ళ ఇళ్ళల్లో మినిస్టర్లు కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ వీళ్ళ ఇళ్ళలో ఎవరైనా ఉంటే అట్లా వదిలేస్తారా?
అంటే ఎక్కడో జార్ఖండ్ నుంచో, జమ్మూ కాశ్మీర్ నుండో వచ్చిన కార్మికులు పొట్టతిప్పల కోసం కూటి కోసం కోటి విధులు అన్నట్టు వాళ్ళ పొట్ట నింపుకోవడానికి, ఆ పని చేయడానికి కష్టపడడానికి వచ్చిన కార్మికులని ఈ విధంగా వదిలేస్తారా? వాళ్ళు దొరకట్లేదు అని చెప్పేసి. దాదాపు 14 కిలోమీటర్లు నల్లమల్ల ఫారెస్ట్, నల్లమల్ల హిల్స్ ఏదైతే ఉందో దాని లోపలికి వెళ్ళిపోయారు వాళ్ళు అని చెప్పి చేతులు దులిపేసుకుంటే సరిపోతుందా? ఆ 6 కుటుంబాల పరిస్థితి ఏంటి? కనీసం అంత్యక్రియలు కూడా జరుపుకోలేని పరిస్థితి. చివరి చూపు కూడా చూసుకోలేని పరిస్థితి. 25 లక్షలు ఇస్తే ఆ కుటుంబానికి సరిపోతుందా? 25 లక్షలు ఇస్తే పోయిన మనిషి మళ్ళీ తిరిగొస్తారా? అంటే కేవలం కార్మికులంటే అంత చిన్న చూపా? అసంఘటిత కార్మికులకు సంబంధించిన చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఉల్లంఘించినట్లే. వాళ్ళకి కావాల్సిన సేఫ్టీ మెజర్స్ అక్కడ ఉన్నాయా? లేవు. అంటే ఎక్స్‌పర్ట్స్ చెప్తున్నారు. జియోలాజికల్ రిసర్చ్ ఇన్‌స్టిట్యూట్స్ నుంచి ఎక్స్‌పర్ట్స్ ఏం చెప్తున్నారు? జియోలాజికల్ సర్వే అనేది జరగలేదు. ఇది కేవలం మ్యాన్ మేడ్ డిజాస్టర్ అని చెప్తున్నారు. అంటే అక్కడ చనిపోయిన 8 మంది పరిస్థితి ఏంటి? 8 కుటుంబాల పరిస్థితులేంటి? దీనికి సంబంధించి ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వం ఆన్సర్ చేయాల్సిన బాధ్యత సీఎం రేవంత్ రెడ్డి పైన ఉంది. 9 నెలలు గడుస్తున్నా ఇంతవరకు మిగతా 6 మృతదేహాలు దొరకలేదు. వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ కుటుంబాల పరిస్థితి ఏంటి? ఏ రోజన్నా ఒక్కసారి ఆలోచించారా? రాజకీయాల కోసం వాళ్ళు వీళ్ళని తిట్టడం, వీళ్ళు వాళ్ళని తిట్టడం తప్ప మిస్ అయిన వాళ్ళ గురించి పట్టించుకున్న పరిస్థితి లేదు. తెలంగాణ ప్రభుత్వం పనితీరు గాని, ఎస్ఎల్బీసీ టన్నుల్లో ఇంతవరకు దొరకని మృతదేహాలు గాని, ఇంతవరకు ఆ కుటుంబాలకి ఆన్సర్ ఏం చేశారు? ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో పైన, అలాగే ఎస్ఎల్బీసీ టన్నల్ ప్రమాదం జరిగి ఇంతకాలం అవుతున్నా సరే ఆ టన్నల్ గురించి పట్టించుకొని, ఆ టన్నల్లో దొరకని మృతదేహాల గురించి పట్టించుకొని ప్రభుత్వం పైన మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.